తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతిలో పగిలిన తెలుగు గంగ పైప్ లైన్, ప్రెషర్ పెరగడంతో ధ్వంసమైన పైప్ సిస్టమ్, పైకి ఎగిసి పడుతున్న నీరు, అప్రమత్తమైన అధికారులు, నీటి సరఫరా నిలిపివేత, నీటి సరఫరాలో అంతరాయం. తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని బీటీఆర్ పురం దగ్గర తెలుగు గంగ పైప్ లైన్ పగిలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రామచంద్రనగర్ ఫిల్టర్ హౌస్ నుంచి తిరుమల నగర్లోని ప్రధాన ఫిల్టర్ హౌస్ కు నీటిని పంపిస్తుండగా ఒక్కసారిగా ప్రెషర్ పెరిగింది. పైప్ లైన్ పగిలిన ప్రాంతానికి సమీపంలోనే కరెంట్ పోల్స్ కూడా ఉన్నాయి. నీరు పైకి ఎగజమ్మడంతో అది కరెంటు వైర్లకు తాకింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకున్నారు. వెంటనే నీటి సరఫరాను నిలిపివేశారు. అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రజలు సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనతో నీటి సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ కు మరమ్మతులు చేశారు. త్వరలోనే నీటి సరఫరా యథావిధిగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుపతిలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్, ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ అంతా కూడా తిరుపతి నగరవాసులంతా కూడా, అటువైపు వాహనదారులంతా కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టింది. వైపు వర్షాలు కురవడం, మరోవైపు భారీ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పైప్ లైన్ కూడా పగిలిపోవడంతో ఒక్కసారిగా అక్కడ రోడ్ల మీదకు భారీ స్థాయిలో నీరు చేరుకునింది.